తిరుపతి లడ్డు కల్తీ కావడం కంటే దుర్మార్గమైంది మరొకటి లేదన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్ జిల్లా జ్యోతినగర్ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తిరుమల లడ్డు కల్తీ కావడాన్ని తీవ్రంగా ఖండించారు. ఘటనపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం కాంగ్రెస్ ఒక్కటేనని మండిపడ్డారు బండి సంజయ్. పరస్పర ఆరోపణలు తప్ప బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు సంజయ్. రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇది 100% ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇది హిందువుల మనోబలం దెబ్బతీయడమే. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా లడ్డు కోసం ఎదురుస్తూ ఉంటారు. దర్శనం వేసిన వ్యక్తి లడ్డు వస్తే తిరుపతి దేవస్థానం వేస్తాడు. అంత పవిత్రత, అంత ప్రాధాన్యత కూడుకున్నటువంటి పవిత్రమైన ప్రసాదం అది. ప్రపంచ వ్యాప్తంగా అందరూ కూడా తిరుపతి లడ్డుకున్న ప్రాముఖ్యత ఎక్కలేదు. దీన్ని దెబ్బతీసే కుట్రలో భాగమే ఇదంతా కూడా ప్లాన్ ప్రకారం జరిగిందంతా కూడా. ఆ వ్యక్తే తమిళనాడులో టెంపుల్స్ కు ఇవాళ ఇదే మెటీరియల్ సప్లై చేస్తారని చెప్పి, ఇదే ఫుడ్ కి సంబంధించి ప్రసాదం తయారీకి సంబంధించి కాంట్రాక్ట్ కూడా ఆయనకు ఉందని చెప్పి, ఆయన తమిళనాడులో ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు అని చెప్పి, ఆయనకు గత ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయని చెప్పి అన్ని ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి దీని మీద కేంద్రం విచారణ చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తాము. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉంది, విచారణ చేస్తారని చెప్పి ఇవాళ ఎఫ్టీఎల్ భూములకు సంబంధించి అలా దాదాపు 52 చెరువులు ఈ కేసీఆర్ కుటుంబమే అన్యాక్రాంతం చేసింది, అవినీతి పాల్పడదని చెప్పి అంటున్నారు. మరి దాని మీద విచారణ ఎందుకు అవుతలేదు? అసలు 6 జ్ఞానంలో ఎందుకు మాడతలేరు మీరు? ఇది కేవలం వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్. సరే, నిన్నేదో కొంచెం చెదిరినట్టున్నది ఈ దోస్తానా. ఇక మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ కామెంట్ చేసింది కదా, మళ్ళీ దోస్తానా చూసుకుంటారు. ఇక ఎప్పుడైనా చిన్న చిన్న అండర్స్టాండింగ్ ఇద్దాం మధ్యలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు అండర్స్టాండింగ్ బాగా మంచి రూపాయికారు ఒప్పందం పక్కా ఉంటది. నెక్స్ట్ ఇష్యూలోనా ఉల్టా మాట్లాడుతుంటే మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తారు, ఇచ్చి మళ్ళీ మర్చిపోతారు. ఇది మర్చిపో మళ్ళీ కలుస్తారు. ఇక ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్. మేము ఎప్పుడు మేము ఏది చేసినామంటే ఎవరు మంచి చేస్తే మంచి అంటాం, చెడు చేస్తే చెడు అంటాం. మంచి చేస్తే ప్రోత్సహిస్తాం, కేంద్రంలో అధికార పార్టీగా. చెడు చేస్తే పక్కా వ్యతిరేకిస్తాం. మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద ఏ ఒక్క అవినీతి ఆరోపణ రాలే. రాబోయే రోజుల్లో వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళు బయటపెట్టుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి ఇంకో అవకాశం ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తీసుకుంటారు. ఇక వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకపోయింది. అంటే మీరు ఒకటి, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి. ఎట్టి బస్సులో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో 100% చేరుతుంది. అలా దానికంటే ముందు బీజేపీని తట్టుకోలేక బీజేపీని బదనాం చేసి, క్షేత్రస్థాయిలో బీజేపీ బలంగా ఉంది కాబట్టి బీజేపీని దెబ్బతీయాలని చెప్పి ఆలోచనతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయి. కానీ బీజేపీని తట్టుకునే దమ్ము ఈ రెండు పార్టీలకు లేదు. హైడ్రా కూల్చివేతలకు మేము వ్యతిరేకం కాదు, కానీ కూల్చివేతల పేరుతోని పేదల పుట్టగొడితే ఒప్పుకోము. అప్పుడు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో, అవినీతి అక్రమాలు పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి.